హలో ఆల్, వెల్కమ్ టు ద నెపీ క్యాపిటల్. సో ఇవాళ మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఎంత అమౌంట్ వరకు తీసుకోవాలి, అసలు దాని గురించి డిస్కస్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది వచ్చింది మనకి ఇటీవలతో. ఓకే, సో ఇక్కడ పీబీ ఫిన్టెక్ ఓనర్ సర్వీర్ సింగ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది మనకి. ఆయన మొత్తం రైట్ చేసిన ఆర్టికల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జనరల్గా ఈ రోజులో హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోరు ఎవరు చెప్తే. అందులోనూ తీసుకున్న స్టార్టింగ్ చాలామంది 5 lakhs తీసుకుంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్లో, ఆ 5 lakhs అనేది ప్రాక్టికల్లీ యూజ్లెస్ అని చెప్తున్నారు. ఓకే, ఎందుకు యూజ్లెస్ అంటున్నారు అంటే, మన ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ మన జీతాలు పెరగట్లేదు బేసికలీ. ఓకే, సో అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే మన హెల్త్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. బేసికల్లీ మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఆర్ మెడికల్ కాస్ట్ అంటూ ఉంటారు. సో బేసికలీ మనం తీసుకునే సబ్బు 5 ఏళ్ల క్రితం కొంచెం ప్రైస్ ఒకటి ఉంటే ఇప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. సో అలాగే మెడికల్ ఏదైతే వరల్డ్ ఉంటుందో, మనకి మెడికల్ వరల్డ్లో అంటే హాస్పిటల్స్లో కానీ మెడిసిన్స్ కానీ అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనకి ఈ 5 lakhs అనేది బేస్, జనరల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్టింగే 5 lakhs ఉంటుంది అనమాట. అది తీసుకొని ఇంకా తీసుకున్నాం ఉంది కదా అనుకుంటారు. కొంతమంది అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు, ఎందుకు నాకేమవుతుంది అని. అసలు 5 lakhs అనేది సరిపోదు ఈ రోజుల్లో. ఇప్పుడు మీరు చూస్తే స్క్రీన్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బేసిక్ సర్జరీ, ఒక క్యాన్సర్ సర్జరీ లేదా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, ప్లస్ లివర్ సిరియాసిస్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, ఇవన్నీ చేస్తే మనకి 2013లో ఒక కాస్ట్ ఉంది, 2024లో ఒక కాస్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు 2013లో ఒక క్యాన్సర్ సర్జరీ చేసుకోవాలంటే 13.5 lakhs అనేది మనకి పడుతుందన్నమాట. అదే 2024 వస్తే 50.8, అంటే 50 lakhs చేంజ్. సో సిమిలర్లీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ 2030లో 9.8 lakhs ఉంటాయి, ఇప్పుడు సేమ్ అదే 2024లో 34 lakhs ఉంది. లివర్ ఏమన్నా సర్జరీ, లివర్ సిరోసిస్ సర్జరీ 7 lakhs అయితే ఇప్పుడు అదే 24 చేంజ్ సర్జరీ ఉంది, 24 lakhs అవుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ 5 lakhs అయితే 2024లో 18 lakhs చేంజ్ అవుతుంది అనమాట. సో ఇంత కాస్ట్ అవుతుంటే మనం స్టిల్ 5 lakhs అనేది సఫిషియెంట్ కాదు. సో మినిమం ఈ రోజుల్లో నా సజెషన్ ఏంటంటే, ఒక 50 lakhs to 1 crore అయితే మినిమం ఉండాలి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, 50 lakhs to 1 crore అంటే ప్రీమియం బాగా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. కానీ అంటే ఉంటుంది, ప్రీమియం అయితే ఎక్కువ ఉంటుంది. బట్ ఈ 10 lakhs 50 lakhsకి అంత డబల్ ఉండదు. బట్ ఇప్పుడు ఇప్పుడు 14,000 అనుకోండి 10 lakhsకి, 15,000 ఎవ్రీ మంత్, 15,000, దానికి ఇంకో 22,000 20,000 ఉంటుంది. అంతేగాని 30,000 అయితే ఉండదు మనకి, బేసికలీ అంత అయితే ఉండదు. సో అదే ఈ ఆర్టికల్ చెప్తుంది మనకి. సో మనం ఇది ఇట్లా కూడా తీసుకోవచ్చు. మనకి బేసికలీ ఇప్పుడు ఒక 5 lakhs మనకి ఒక బేస్ పాలసీ తీసుకుంటే, మనం బేసికల్లీ మిగతా 95 lakhs అనేది సూపర్ టాపప్ అనేది ఉంటుంది అనమాట. ఈ సూపర్ టాపప్ ఏంటి అంటే, ఈ 5 lakhs అయిపోగానే మిగతా 95 lakhs, 6 lakhs సర్జరీ అయిందనుకోండి, 5 lakhs మనం బేస్ పాలసీలో తీసుకోండి. మిగతా 1 lakh ఏదైతే ఉంటుందో, 6 lakhs సర్జరీ అయితే 1 lakh ఈ 95 lakhs నుంచి తీసుకుంటారు. ఓకే, బట్ ఈ సూపర్ టాపప్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, ప్రైస్ అనేది కంపేర్డ్ టు మనకి. ఇప్పుడు డైరెక్ట్ మనకు ఒక పాలసీ 50 lakhs తీసుకునే వాళ్ళు ఒక 5 lakhs పాలసీ తీసుకుని 95 lakhs అనేది మనకి అట్లా తీసుకోవచ్చు. అట్లా 1 crore, ఓవరాల్ 1 crore తీసుకుందాం అనుకుంటే 5 lakhs తీసుకొని 95 lakhs అనేది మనం సూపర్ టాప్అప్లో తీసుకోవచ్చు, తక్కువ పడుతుంది కాస్ట్ మనకి. ఓకే, సో సిమిలర్లీ మనకి 10 lakhs పాలసీ తీసుకున్నాం అనుకోండి, 10 lakhs బేస్ పాలసీ ప్లస్ మనకి రిమైనింగ్ 90 lakhs అనేది ఏదైతే ఉంటుందో, సో అది మనం సూపర్ టాప్అప్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 10 lakhs అనేది బేస్ పాలసీ తీసుకొని 40 lakhs అనేది మనము సూపర్ టాప్అప్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం, మనం ఎంత తీసుకోవాలి. బట్ మినిమం నా సజెషన్ అయితే ఇట్స్ గుడ్ టు బీ 1 crore. లేదు మేము అంత కట్టలేమంటే అట్లీస్ట్ 50 lakhs అని ఉండాలి. ఓకే, డైరెక్ట్ బేస్ పాలసీలో తీసుకుంటే బెటర్ నా సజెషను. అంటే ఒక 1 crore బేస్ పాలసీ డైరెక్ట్గా ఈ సూపర్ టాప్అప్ లేకుండా. లేదు అంత పెట్టలేము అంటే సెకండ్ ఆప్షన్ అనేది సూపర్ టాప్అప్ అనమాట. సో ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి. మినిమం చూస్తున్నారు కదా కాస్ట్ ఎలా రైజ్ అవుతున్నాయో. సో ఇదొకటి. అండ్ మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ముందే తీసుకొని ఎందుకు పెట్టుకోవాలి, హెల్త్ బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారండి. హెల్త్ బాగాలేదు, మనకు ఒక సర్జరీ అయిపోయింది,
మనకొక సర్జరీ అయినాక హెల్త్ ఇన్సూరెన్స్ అది ఇవ్వరు. రిజెక్ట్ చేసేస్తారు బేసికల్లీ. అందుకే అన్నీ బాగున్నప్పుడే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇక్కడ లాజిక్ ఏంది అంటే ఒక 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటది. 2 టైప్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఒకటేమో ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటది. ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ అంటే మనకేమైనా రోగాలున్నాయి, మనకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, మనకి సర్జరీస్ అయినాయి అంటే మోస్ట్‌లీ పాలసీ చాలా కష్టం దొరకడం. బట్ ఇచ్చినా వాడు 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెడతాడు. సో, సిమిలర్‌లీ అది కాకుండా స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అని పెడతారు. 2 ఇయర్స్ ఉంటది. నీ రీప్లేస్‌మెంట్ గానీ, ఇంకేదన్నా వాడికో లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ ప్రకారం ఒక 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. సో, ఓవరాల్‌గా చూస్తే ఒక 2-3 ఇయర్స్ వరకు మనం ఏం క్లెయిమ్ చేయలేం. అంటే మనకు కరెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గానీ, ఆర్ కొన్ని లిస్ట్ ఆఫ్ డిసీజెస్ గానీ మనం క్లెయిమ్ చేయలేం. ముందే తీసుకొని 3 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది మనకి. సడన్‌గా ఫ్యూచర్‌లో మళ్ళీ మనకేమైనా సడన్‌గా డిసీజ్ అయ్యి, మనకేమైనా సర్జరీ వచ్చి వెళ్ళామనుకోండి, మనకి ఆపరేషన్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇవ్వరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. రిజెక్ట్ చేసేస్తారు ఇన్సూరెన్స్. లేదా ఒకవేళ ఇచ్చినా ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది పెడతారు. ప్రెజెంట్ పీఈడీ అనేది వెయిటింగ్ పీరియడ్ పెట్టేసి ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని ఒక 3 ఇయర్స్ పెడతారు. 3 ఇయర్స్ మనం కట్టాల్సిందే మనకి. 3 ఇయర్స్ తర్వాతే మనం ఏమన్నా మనకి కరెంట్ మనకి ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏదైతే ఉందో అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో 3 ఇయర్స్ 2-3 ఇయర్స్ వరకు మనం క్లెయిమ్స్ అనేది చేసుకోలేము బేసికల్లీ. ఓకే. సో అందుకని అన్నీ బాగున్నప్పుడే తీసుకొని వెయిటింగ్ పీరియడ్ తొందరగా కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఇదే అండి. హోప్ ఇవాళ ఉపయోగపడింది అనుకుంటాను మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధనేపి.